గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉచిత చేప పిల్లల పంపిణీ చేసింది. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వలలు, మోపెడ్లు, అదేవిధంగా 3 వీలర్స్ 1000 కోట్ల రూపాయలతో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లకు చేయూతనందించింది. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మత్స్యకారులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కొత్త సభ్యత్వాలు, ముఖ్యంగా ఫిషర్మెన్ సొసైటీలో 4 లక్షల మందికి కొత్త సభ్యత్వాలను కూడా కల్పించి వారందరికీ బీమా సౌకర్యం కూడా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 4,000 కొత్త సొసైటీలను కూడా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 4,000 కొత్త సొసైటీలు, 4 లక్షల కొత్త సభ్యత్వము, 1000 కోట్ల రూపాయలతో లోనాలు, మోపెడ్లు, వలలు, 3 వీలర్స్ అందించాం. ప్రతి సంవత్సరం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేశాం. 850 కోట్లు చేప పిల్లల పంపిణీ మీద ఖర్చు పెట్టాం. ఉచిత చేప పిల్లల పంపిణీ మీద 850 కోట్లు ఖర్చు పెట్టాం. ఇలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా చేప పిల్లలు వేయలేదు. బీఆర్ఎస్ ఎప్పుడైనా ఎండాకాలంలోనే టెండర్లు పిలిచి వర్షాలు పడే వరకు చేప పిల్లలు రెడీగా పెట్టేవాళ్ళు. కానీ వీళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల, టెండర్లు ఆలస్యం చేయడం వల్ల, టెండర్లలో ఎవరూ పాల్గొనకపోగా, ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల ఇవాళ వృత్తి దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. సో ఇక మత్స్యకారుల విషయంలో, ముఖ్యంగా ముదిరాజుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ముఖ్యంగా బీసీలకు సప్లైన్ అని చెప్పి మోసం చేశారు. ముదిరాజులను బీసీ ఏలో చేర్చుతామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మాట తప్పింది. 42% రిజర్వేషన్ అని కూడా ఈరోజు మాట తప్పింది. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కుల వృత్తులకు అన్నీ కూడా అయిపోయినాయి. అటు చేప పిల్లల పంపిణీ అయితే ఏమి, గొర్రె పిల్లల పంపిణీ అయితే ఏమి, చేనేత కార్మికులకు ఇచ్చేటువంటి నూలు, రసాయనాల సబ్సిడీ అయితేనేమి, ఆత్మగౌరవ భవనాలు, కేసీఆర్ గారు కోకాపేటలో ముదిరాజులకు అన్ని కులాలకు కూడా ఆత్మగౌరవ భవనాలకు స్థలాలు కేటాయిస్తే ఈరోజు ఆ భవనాల పని ఎక్కడికక్కడ ఆగిపోయింది. 2.5 సంవత్సరాల్లో ₹1 కూడా కేటాయించలేదు, ₹1 కూడా ఖర్చు చేయలేదు. ఇవాళ బీసీ ఆత్మగౌరవ భవనాలన్నీ కూడా పనులు నిలిచిపోయిన పరిస్థితి.